హాయ్ అండి, నేను మీ ఝాన్సీని ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు తెనాలి రామలింగడి కథ ఒకటి విందామండి. విజయనగరము రాయలవారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించేవాడు. రాజును సంతోషపరిచి బహుమతులు పొందేవాడు. నాగులు, సోములు పేరు మోసిన గజదొంగలు ఇద్దరు. ఒకసారి వీరి చూపు రామలింగడి ఇంటి మీద పడింది. రామలింగడి ఇంటిలో చొరబడి నగలు దొంగిలించాలని ఆలోచించి ఒక పథకం వేశారు. మరుసటి రోజు సాయంకాలం నగలు దొంగిలించడానికి నాగులు, సోములు రామలింగడి ఇంటి వెనుకకు చేరారు. వెనుక వైపునున్న పెరటి గోడ మీద నుంచి దూకారు. ఇంకా చీకటి పడలేదు. పెరటిలో ఒక అరటి తోట ఉంది. చీకటి పడేదాకా అరటి చెట్ల వెనుక దాగారు. రామలింగడికి భోజనం వేళయింది. చేతులు కడుక్కోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు. అనుకోకుండా అరటి చెట్ల వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. భార్యను పిలిచి, ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో నగలు, నాణ్యాలు ఇంట్లో ఉంచకూడదు. వాటిని ఒక సంచిలో మూట కట్టి ఆ మూటను బావిలో వేసేద్దాం అన్నాడు. బావిలో ఉంటే ఎవరికీ కనిపించవు, ఏమంటావు అని భార్యని అడిగాడు. ఆమె సరే అంది. ఈ మాటలు దొంగలకు వినిపించాయి. ఆ మాటలు దొంగలు వినాలనే అతను అలా గట్టిగా చెప్పాడనమాట. రామలింగడి ఉపాయం ఫలించింది. తరువాత రామలింగడు ఆమె చెవిలో ఏదో ఊదాడు. ఇంటి లోపలికి పోయి నగలు తీసి మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదగబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. కష్టపడకుండా మూట ఎక్కడుందో తెలిసిపోయిందని వాళ్ళు సంతోషించారనమాట. అందరూ నిద్రపోయేదాకా ఉండి తర్వాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. అప్పుడు ఎవ్వరూ చూడకుండా నగల మూట తీసుకుందామని వాళ్ళు మాట్లాడుకున్నారనమాట. బాగా చీకటి పడింది. అందరూ నిద్రపోయారు. నాగులు, సోములు అరటి చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట నాగులు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. నగల మూట ఏమీ చేతికి తగలలేదు. చివరికి విసిగిపోయాడు. బావిలో చాలా నీరు ఉండడం చేత నగల మూట దొరకటం లేదనుకుని నీరు బయటికి తోడితే మంచిదని నాగులు కేకవేశాడు. సరేనని చేద బావిలోకి విడిచాడు సోములు. చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగడు పెరటిలోకి తొంగి చూశాడు. దొంగలు నీరు తోడిపోయడం చూశాడు. తన ఉపాయం ఫలించిందని ఆలోచించి చడి చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. కొంతసేపటికి నాగులు బయటకు వచ్చాడు. అప్పుడు సోములు బావిలోకి దిగాడు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కానీ అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారుజామున కోడి కూసే వేళ వరకు తోడిపోశారు. అప్పుడు చివరకు సోములకు ఒక మూట దొరకగా దాన్ని తాడుకు బిగించాడు. నాగులు మూటను పైకి లాగాడు. నగలు దొరికాయని నాగులు, సోములు మురిసిపోయారు. మూట ముడి విప్పారు. ఎంతో ఆశగా చూశారు కానీ అందులో నగలు లేవు. కానీ ఒక పెద్ద బండరాయి ఉంది. దొంగలకు నోటమాట రాలేదు. రామలింగడు తమను ఎలా మోసం చేశాడో తెలిసింది. జరిగిందేదో జరిగిందని పారిపోయారు. ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు కూడా.
కానీ రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు. తెలివిగా రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషించాడు. బహుమతులతో గౌరవించాడు. రామలింగడి ఉపాయం అలాంటిది. మరి అది తెలివిగా తన డబ్బును రక్షించుకున్నాడనమాట. దొంగలను ముందే చూశాడు కాబట్టి కాస్త తెలివి ఉపయోగించి రాయినేమో బావిలో వేసాడు. రాయిని మూటకట్టి నగలను జాగ్రత్త పెట్టుకున్నాడు. వాళ్ళు పిచ్చిమాలో కల్లాగా నీళ్ళన్నీ తోడి చెట్లకు పోసారనమాట. ఇది రామలింగడి తెలివి. ఓకేనా? ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.